హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ అండ్ లతా బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మై హెయిర్ కేర్ రొటీన్. నన్ను ఫ్రీక్వెంట్గా కొంతమంది అడుగుతున్న కామెంట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ రిలేటెడ్ కంటెంట్ చేయండి, హెయిర్ ఫాల్ రిలేటెడ్ కంటెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా హెయిర్ కేర్ అంటూ నేనేం తీసుకోను. అలా తీసుకోకపోబట్టే నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. ఇంతకు ముందు కంటే పాస్ట్ 4 to 5 monthsలో నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ జరిగింది గైస్. ఎందుకు ఏంటి అని నేను నోటీస్ చేసుకునే గ్యాప్లోనే నా హెయిర్ అయితే చాలా రిడ్యూస్ అయ్యాను. నేను ఎంత లాస్ అయ్యాను ఏంటి అంటే అది చూసినప్పుడల్లా ఎంత బాధేస్తుందో. నేనంటూ కరెక్ట్గా కేర్ తీసుకుని ఉంటే ఈ హెయిర్ ఫాల్ అనేది జరగదు కదా అని చాలా బాధపడ్డాను. మనం నోటీస్ చేసుకోవాలి ఎందుకు మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది, మెయిన్ ఏ రీజన్ వల్ల. ఇప్పుడు ప్రజెంట్ డే టు డే లైఫ్లో మనకున్న స్ట్రెస్ కానీ, పొల్యూషన్ కానీ, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ మన స్కాల్ప్ మీద పడిన స్కాల్ప్ అనేది అన్హెల్తీగా అవుతుందన్నమాట. హెడ్ బాత్ చేసినా కానీ ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల మన హెయిర్కి అయితే డ్యామేజ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి హెయిర్ మీద. ఇక్కడైతే నేను 2 ఆమ్లాస్ తీసుకున్నాను. 2 ఆమ్లాస్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు, 2 ఉసిరికాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఏదైతే జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ అయితే మన హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేయాలి. ఈ ఈ ఉసిరికాయ వచ్చేసి మనకి విటమిన్ సి లాగా వర్క్ అవుతుంది. ఏదైతే మనం విటమిన్ సి ఇప్పుడు మనం అప్లై చేయడం వల్ల పైన స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంటేక్ కూడా ఉండాలి. పైన రాయడమే కాదు, లోపల నుంచి మన బాడీ నుంచి కూడా మనకి హెల్ప్ అవ్వాలన్నమాట. మనము ఆమ్లా షార్ట్స్ ఇలా తాగడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది హెయిర్కి. మేమైతే ఆమ్లా డైరెక్ట్ తీసుకోము, కానీ క్యారెట్, బీట్రూట్ ఇలా జ్యూసెస్ చేసుకున్నప్పుడు నేను ఆమ్లా అయితే యాడ్ చేస్తాను జ్యూసుల్లో. మనము డైరెక్ట్ ఆమ్లా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంటేక్ కూడా తీసుకోవాలి. అప్పుడే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా రెడ్యూస్ అయింది. నేనైతే ఈరోజు హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా టై చేసుకోవడం అయితే ఆపేసేయండి. మీరు కూడా ఇలా టై చేస్తున్నట్లయితే హెయిర్ని ఆపేసేయండి. అది మంచి హ్యాబిట్ కాదు. హెయిర్ని అయితే హెడ్ బాత్ చేసే ముందు చిప్ అయితే తీసుకోవాలి. చిప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆఫ్టర్ వాష్ హెయిర్ అనేది ఎక్కువ ఊడదు, తడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఊడే ఛాన్స్ ఉంటుంది. నేనైతే ముందే చిప్ అయితే తీసుకున్నాను. నా హెయిర్ మొత్తాన్ని చిప్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఇప్పుడు చూసారా నా స్కాల్ప్ ఎంత డ్రైగా ఉందో. కొంతమందికి అయితే ఊరికనే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బట్ నా స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటుంది. ఎంత ఆయిల్ పెట్టినా తాగేస్తూ ఉంటుంది అనమాట, కరువులో ఉన్నట్టు. నేనైతే నార్మల్ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది ఎంత జెంటిల్గా అప్లై చేస్తే అంత మంచిది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయిల్ అప్లై చేసే ముందే చిక్ అంతా తీసుకోవాలి. ఇంకోటి ఆయిల్ పెట్టిన తర్వాత చిక్కు తీస్తే ఏమవుతుందంటే ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ అంతా మెత్తగా అవుతుంది. స్కాల్ప్ నుంచి మొత్తం మెత్తగా అవుతుంది అనమాట. ఆ స్మూత్గా ఉన్నప్పుడు మనం చిక్కు తీస్తే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ముందే చిక్కు తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. చిక్కు అయితే తీసుకుంటాను. ఆయిల్ అనేది ఓన్లీ రూట్స్కే కాదు, కొంతమంది జస్ట్ రూట్స్కి పెట్టేసి కింద వదిలేస్తారు. కింద కూడా పెట్టాలి. కింద పెట్టడం వల్ల ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ని మనం రిపేరింగ్ చేసినట్టు ఉంటుంది. పైనుంచి కింద దాకా పెట్టాలి. ఒకప్పుడు నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉండేది గాయస్. నేనైతే అస్సలు హెయిర్ కేర్ తీసుకోను. పెళ్ళికి ముందు మా అమ్మ తీసుకునేది. అలోవెరా అప్లై చేయడము, అలాగా వీక్లీ వన్స్ అయినా అలోవెరా అప్లై చేయడం అలా చేసేది. ఇంకా అసలు ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోయామో ఇంకా హెయిర్ కేర్ అంతా పోయిందనమాట. పోయినా అప్పుడు బాగానే ఉండేది హెయిర్. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఊడుతుంది. మరి ఇక్కడ వాటర్ పడకో ఏమో తెలియదు. బెంగళూరు వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. అది నేను నోటీస్ చేసుకునేసరికి నా హెయిర్ చాలా ఊడింది. అది నేను చూపిస్తాను మీకు. ఆ హెయిర్ ఎంత ఊడింది ఏంటి అని చెప్పి షాక్ అవుతారు మీరు. అది జస్ట్ స్పాన్ ఆఫ్ 6 monthsలోనే ఎంత హెయిర్ అయితే ఫాల్ అయిందో నాకు తెలుసుకునేసరికి చాలా లాస్ అయ్యాను. హెయిర్ లాస్ అయిపోయాను నేను. నాలా మీరు కూడా నోటీస్ చేసుకోకపోతే నోటీస్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే దుడ్డిన హెయిర్ అంటే ఊడుతుంది కదా, హెయిర్ చంపేసుకున్న తర్వాత హెయిర్ని పడేస్తారనమాట. పడేయకుండా మనం ఒక దగ్గర కలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు అర్థమవుతుంది 1 monthకి ఎంత ఊడింది, 2 monthsకి 3 monthsకి ఎంత ఊడుతుంది ఏంటని మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం హెయిర్ కేర్ తీసుకోవాలా లేదా షాంపూ ఏమైనా చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం అసలు ఏ షాంపూని నమ్మేలా లేదు. ఎందుకంటే ఏది చూసినా ప్రమోషన్సే, ఎక్కడికి వెళ్ళినా ప్రమోషన్సే. అది వాడండి, ఇది వాడండి. ట్రూగా జెన్యున్గా ఎవరు ఏం చెప్తున్నారో కూడా తెలియదు అనమాట. అందుకే మోస్ట్లీ మీరు
ఇంట్లోనే చేసుకునేలా చూసుకోండి. హెయిర్కి ఆయిల్ అనేది మాయిశ్చరైజర్ లాగా గైస్. మనం స్కిన్కి ఎలా మాయిశ్చరైజర్ రాసుకుంటాము, స్కిన్ పగిలింది అని చెప్పి పాండ్స్, వ్యాజ్లిన్, ఇప్పుడు చాలా వచ్చాయిలే ప్రొడక్ట్స్. ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళైతే రాస్తూ ఉంటారు కదా. మీరు స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటారో హెయిర్కి కూడా అలానే తీసుకోవాలి. హెయిర్కి వచ్చేసి మాయిశ్చరైజర్ ఆయిలే, ఇంకేమీ లేదు. ఆయిల్ మీరు ఎంత మంచిగా అప్లై చేస్తే అంత మంచి మీరు మాయిశ్చరైజ్ చేసినట్టు మీ హెయిర్ని, అంత మంచిగా మీరు యూజ్ చేసినట్టు. ఏదో బ్రాండెడ్ ఆయిల్స్ వాడాలని లేదు, నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడినా పర్లేదు, కానీ హెయిర్ అయితే మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలి. వీడియో ఎండ్ వరకు చూడండి ఐస్, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎక్కడన్నా నేను ఏదైనా చెప్పేది మీరు మిస్ అయ్యారనుకో, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నాను, మీరు అది మిస్ అయ్యారనుకో, నాకు తెలియదు కదా, మాకు తెలీదా ఏంటి అనుకోవచ్చు మీరు. నేనైతే నాకు తెలీదు, రీసెంట్గా తెలుసుకుని నా హెయిర్కి అయితే నేను మంచిగా నరిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను. మన హెయిర్ని ఎంత ఇదిగా ఉంచుకుంటే హెయిర్ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, హెయిర్ ఉన్న వాళ్ళకంటే ఊడిపోతున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హెయిర్ అంతా ఫాలో అవుతుంటే ఎంత బాగా వేస్తుందో నన్ను అడిగితే నేను చెప్తాను గైస్. నిజంగా ఎంతో నాకు హెయిర్ అనేది అంత ఇష్టమేం కాదు, కాకుంటే అంత ఊడిపోతుంటే మనసు పట్టుకోలేకపోతుంది అనమాట. ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి స్కాల్ప్కి. మీరు ఆయిల్ పెట్టడం 50% అయితే ఆయిల్ని మీ స్కాల్ప్కి అంతేలాగా మంచిగా జెంట్లుగా మసాజ్ చేయడం 50%. ఇలా చేసుకోవడం వల్ల మంచి రిలాక్సేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ హెయిర్కి మంచి బూస్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. గైస్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇంకా హెయిర్ కేర్ కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నా హెయిర్కి నేను కేర్ తీసుకున్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు షేర్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఇలా హెయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత 40 minutes అలా హెడ్ బాత్ అయితే చేస్తాను. ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను కదా, ఒక 10 minutes తర్వాత నేనైతే ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ జ్యూస్ ఏంటని మీకు చూపిస్తాను వీడియోలో, చూసేయండి మీరు కూడా. అదైతే అప్లై చేస్తాను హెయిర్కి. అప్లై చేసుకొని ఒక 30 minutes తర్వాత హెడ్ బాత్ చేస్తాను. నాది డ్రై హెయిర్ కాబట్టి నేను ఎంత ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఆయిల్ హెయిర్కి అయితే హెడ్ బాత్ చేశాను, ఆయిల్ అనేది అవసరం లేదు. ఎందుకంటే నాది డ్రై హెయిర్ కదా, ఖచ్చితంగా డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్కి నేను ఆయిల్ అనేది మాయిశ్చరైజర్ లాగా ఇస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన 10 minutesకి నేనైతే ఈ జ్యూస్ అప్లై చేస్తున్నాను. ఈ జ్యూస్ ఏంటంటే ఆమ్లా జ్యూస్ అనమాట, ఆమ్లా అండ్ కర్రీ జ్యూస్. ఉసిరికాయ, కరివేపాకు రెమ్మలతో జ్యూస్ అయితే చేసుకున్నాను నేను. ఇది అనేది యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది, మన హెయిర్ని మంచి నరిష్మెంట్ అయితే ఇస్తుంది, మంచి షైనీగా ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఉసిరిలో చాలా లక్షణాలు అయితే ఉన్నాయి, హెయిర్కి హెల్ప్ అయ్యే లక్షణాలు అయితే చాలా ఉన్నాయి. దీనివల్ల డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ని ప్రివెంట్ చేస్తుంది, డాండ్రఫ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే ఒక్కసారికి నేను చెప్పను, కన్సిస్టెన్సీగా వాడితే ఈ జ్యూస్ వల్ల డాండ్రఫ్ అయితే రెడ్యూస్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. నేనైతే ట్రై చేశాను గైస్, 3 months నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కాదు, ఇంకోటి కాదు, మీ ఇంట్లో మీరే చేసుకునేది అనమాట. నేనైతే 2 ఉసిరికాయలు, 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత పల్ప్ అంతా తీసేసి ఓన్లీ జ్యూస్, కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ చేసుకోవాలి. ఇది నేను ముందు రోజు నైటే చేసుకొని మీకు నేను ఆఫ్టర్నూన్ ట్రై చేస్తాను అనమాట. పనంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ట్రై చేస్తున్నాను. మేబీ నేను 1:30కి 2కి అలా హెడ్ బాత్ అయితే చేసుకుంటాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత ½ an hour తర్వాతకి నేనైతే ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. కనిపిస్తుంది కదా ఇలా వాటర్ చెమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాను అంటే కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లగా ఉన్నది మన స్కాల్ప్కి అప్లై చేస్తే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మాటలో చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇదైతే మెయిన్ మనకి కరివేపాకు చాలా హెల్ప్ అవుతుంది, ఇది అందరికీ తెలుసు. ఉసిరికాయ కూడా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్కి సంబంధించి, డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ స్కాల్ప్ని ఒక మంచి కండిషనర్ చేస్తుంది. ఇది కూడా మనకి మాయిశ్చరైజర్ లాగా వర్క్ అవుతుంది హెయిర్కి వచ్చేసి. లేట్ చేయకుండా నేనైతే నా హెయిర్కి స్ప్రే చేసుకుంటాను. ఇది స్ప్రే అనమాట, నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇలా హోల్ ఉందని ఇలా స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ బాటిల్స్ లింక్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. నేనైతే
చూసారా ఈ బ్యాండ్కి ఎంత హెయిర్ వచ్చిందో చూడండి. ఈ రేంజ్లో అవుతుంది అనమాట హెయిర్ ఫాల్. ఇప్పుడే నేను ట్రై చేశాను, జస్ట్ మీకు హెయిర్ కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. హెయిర్ ఫాల్ చూడండి ఎలా అవుతుందో. ఇదంతా ప్రివెంట్ చేయాలంటే మన హెయిర్ కోసం మనమే కేర్ తీసుకోవాలి. అయితే నేను 2 హాఫ్స్గా డివైడ్ చేసుకుంటాను హెయిర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 హాఫ్స్గా డివైడ్ చేసుకొని ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటే ఈ జ్యూస్ చేసుకున్న దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఒకేసారి స్కాల్ప్ అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా స్ప్రే ఇలా స్ప్రే అవుతుందన్నమాట. మేము లేదు ఫింగర్స్తో మేము పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇలా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ పడకుండా కొంచెంగా పడుతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది గైస్. కరివేపాకు వేసాను కదా. మెయిన్ స్కాల్ప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే చెట్టు గ్రోత్ బాగుంటుంది కదా. అలాగా మనకి మెయిన్ స్కాల్ప్ మంచిగా ఉంటే హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి హెయిర్ రిపేరింగ్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బేబీ హెయిర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు బేబీ హెయిర్ కనిపిస్తుంది కదా. బేబీ హెయిర్ చాలా ఉందన్నమాట. ఇదంతా నేను ఇది యూజ్ చేసిన తర్వాతే గ్రోత్ అనేది స్టార్ట్ అయింది మంచిగా. చాలా చల్లగా ఉంది గైస్, బాగుంది, కూల్గా ఉంది బాగా. చూసారా క్వాంటిటీ కూడా తగ్గుతుంది, అర్థమవుతుందా మీకు? ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఈవెన్గా జుట్టు చిక్కు పడకుండా ఈవెన్గా స్కాల్ప్ పట్టేలాగా చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారమ్మా అనుకుంటే స్కిప్ చేసేయండి. నాకేమీ ఇది లేదు, అడిగారు కాబట్టి చూపిస్తున్నాను నేను. ఒకరికి యూజ్ అయినా చాలు అన్న ఉద్దేశంతోనే నేను ఎంత ప్రాసెస్ చెప్తున్నాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మంచిగా ఇలా జెంటిల్గా అయితే మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. కోంబు కూడా ఎలాంటి కోంబు పడితే అలాంటి కోంబు యూజ్ చేయకూడదు. నేను చూపిస్తాను నేను ఎలాంటిది వాడతానని చెప్పి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత 30 మినిట్స్కి అయితే నేను హెయిర్ వాష్ చేస్తాను. హెయిర్ వాష్ కూడా ఎలా చేయాలంటే ఇలాంటి కప్లో షాంపూ వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని చేయాలి గైస్. ఎందుకంటే షాంపూని డైరెక్ట్గా హెయిర్కి పెట్టడం వల్ల హెయిర్ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనకి దొరికే షాంపూస్లో కెమికల్ ఫ్రీ షాంపూ అనేది చాలా కష్టం దొరకడం. ఖచ్చితంగా కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు కదా. ఆ కెమికల్స్ వల్ల మన స్కాల్ప్ అయితే డ్యామేజ్ అవుతుంది. మనం ఏంటంటే హెయిర్ వాష్ చేసుకోవడం, నీట్గా వాష్ చేసుకోవడం కోసం షాంపూస్ యూజ్ చేస్తాము. ఆ షాంపూస్ వల్లే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనం కంప్లీట్గా యూజ్ చేయకుండా ఉండలేము కాబట్టి అలా బౌల్లో తీసుకొని, బౌల్ కానీ మగ్ కానీ మీరు యూజ్ చేసి ఏదైనా కానీ తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇలా పైనుంచి రూట్స్ నుంచి కింద డౌన్ హెయిర్ వరకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది నాకు 2 టైమ్స్కి వస్తుంది, 2 టైమ్స్కి యూజ్ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల నేను 3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టేసుకుంటాను. ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినా హెడ్ బాత్ చేసుకుని వెళ్తాం కదా, ఆ నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టేసుకొని దాని తర్వాత 3 డేస్కి నేను హెడ్ బాత్ చేస్తాను. మళ్ళీ వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను నేను. మంచిగా ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఈవెన్గా మసాజ్ చేసుకోవాలి. ఆమ్లాలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్, ఖచ్చితంగా యూజ్ చేయండి. మనకి కర్రీ లీవ్స్ మనం ఇంట్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కదా, ఒక 2 తీసి నేను 2 ఆమ్లాస్ అయితే యూజ్ చేశాను ఆ జ్యూస్కి. ఆమ్లాలో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను, చూసేయండి మీరు కూడా. హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ప్రూఫ్ నేనే అనమాట. ఇలా ఇక్కడ బేబీ హెయిర్ కనిపిస్తుంది కదా, ఇలా స్కాల్ప్కి వేసుకోవడం వల్ల మంచి బేబీ హెయిర్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఇలా నాకు బేబీ హెయిర్ వచ్చింది చూసారా. ఇలా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. డైలీ అంటే ఇన్ ద సెన్స్ వీక్లీ వన్స్ ఒకటైతే హెయిర్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. దీనికోసం ఏ 100 1000 ఏం ఖర్చు అవ్వవు. మోస్ట్లీ ఇంట్లో ఉన్న వాటితోనే టిప్స్ అయితే షేర్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత
నా హెయిర్ ఎలా ఉందని అనేది మీకు చూపిస్తాను నేను. ఒక్కసారికే చేంజ్ ఏం రాదు, ఒక్కసారికే వచ్చేస్తుందని నేను చెప్పను. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీగా యూజ్ చేయాలి. మనం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తేనే రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ న్యాచురల్గా చేసుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది గైస్. ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాత అంటే కన్సిస్టెన్సీ ఒక 2 months యూజ్ చేయాలి. అంటే ఇదే యూజ్ చేయండి అని చెప్పను నేను టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఆ టిప్స్తో మీరు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే చూస్తారు, హెయిర్ రిపేరింగ్ కూడా చూస్తారు. వచ్చిన తర్వాత మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదా మీరు చెప్పిన టిప్స్తో మేము చేసాము, మాకు యూజ్ ఉందంటే ఖచ్చితంగా చెప్పండి. యూజ్ లేకపోయినా చెప్పండి, తిడతా పెట్టినా పర్లేదు, నాకు తెలుస్తుంది ఎంతమంది యూజ్ చేశారు, ఎంతమందికి పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చింది ఏంటి అని చెప్పి. నేనైతే ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే చూపిస్తాను మీకు. ఆఫ్టర్ హెయిర్ వాష్ చేయాల్సింది ఏంటి, ఎలా చేయాలి ఏంటని కూడా వీడియో పెడతాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇఫ్ ఇన్ కేస్ వీడియో ల్యాగ్గా ఉంటే తిట్టుకోకండి, ఎందుకంటే మీకు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత టైం పడుతుంది, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది. అంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అన్నీ అయిపోవు కదా, మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, కొంత టైంని మనం పక్కన పెట్టాలి, కొంత టైం అయితే దానికోసం మనం కేటాయించాలి. కేటాయిస్తేనే మనకి దానికి రిజల్ట్ అయితే బాగుంటుంది. ఎంత వర్క్ చేసామన్నది కాదు, అవుట్పుట్ ఎంత బాగుందన్నదే చూసుకోవాలి మనం. మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ గైస్, ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే చూస్తాను. ఆఫ్టర్ వాష్ నా హెయిర్ అయితే ఇలా ఉంది, పట్టుకుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. నేనైతే దేంతో హెడ్ బాత్ చేశాను అనేది వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేనైతే ఆమ్లా అండ్ కర్రీ లీవ్స్తో జ్యూస్ చేసి అది స్కాల్ప్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేశాను 1/2 hour తర్వాత. ఇలా పట్టుకుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. హెయిర్ కూడా బ్లాక్ కలర్కి టర్న్ అయింది. అన్నీ ఒక్కసారికే వచ్చేసింది అని చెప్పను. నేను కన్సిస్టెన్సీగా 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ అయితే రిడ్యూస్ అయింది. అట్ ద సేమ్ టైం హెయిర్ కలర్ కూడా కొంచెం, నా హెయిర్ వచ్చి కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. నాకు జీన్స్ అది, మా మదర్ హెయిర్ కూడా కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, బ్లాక్లో ఉండదు. అలా అని చెప్పి వైట్ ఉండదు, కొంచెం రెడ్ కలర్ లాగా ఉంటుంది. నేను ఇది యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అయిందనమాట. కనిపిస్తుంది కదా మీకు కూడా. ఆఫ్టర్ వాష్ అయితే నా హెయిర్ అయితే ఇలా ఉంది. నేనైతే చిక్కు తీయలేదు, చిక్కు తీస్తున్నాను ఇప్పుడే. చూసారు కదా, నేనైతే ఈ కోమ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ వాష్ హెయిర్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం వాష్ చేసి ఇలా 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 చేస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ అంతా ఇక్కడంతా మసాజ్ చేసి మొత్తం స్మూత్గా అయిపోతుంది. మనం వెంటనే కోమ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. హెయిర్ అనేది మంచిగా ఆరాలి, మంచిగా డ్రై అయిన తర్వాతే వాష్ చేసిన తర్వాత దూకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు దూతున్నాను. దువ్విన తర్వాత నా హెయిర్ ఫాల్ ఎంత ఉంది ఏంటనేది నేను చూపిస్తాను. ఇదైతే కన్సిస్టెన్సీగా వాడటం వల్ల, ఆమ్లా అండ్ కర్రీ లీవ్స్ వాడటం వల్ల ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేనే ప్రూఫ్. నేను బిఫోర్ 3 months నా హెయిర్ ఫాల్ అనేది ఎంత అయిందో నేను చూపిస్తాను మీకు వీడియోలో. చూసేయండి. చూసారు కదా, చిక్కు కూడా ఉంది, బట్ హెయిర్ అయితే ఏ మాత్రం ఊడట్లేదు. చూసారు కదా, కొంచెమే ఊడింది అనమాట. ఈ కొంచెమే ఊడింది. బిఫోర్ అయితే ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత నాది చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతా ఉంటుంది అనమాట. హెడ్ బాత్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, చేసి వచ్చిన తర్వాత కోమ్ చేసుకునేటప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా అంటే చాలా సిల్కీగా అనిపిస్తుంది. మామూలుగానే నాది హెయిర్ కొంచెం సిల్కీగా ఉంటుంది, దీనివల్ల ఇంకా బాగా సిల్కీగా అనిపిస్తుంది. టచ్ చేస్తే స్మూత్గా అనిపిస్తుంది. హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట గ్రోత్. నేనే ప్రూఫ్. ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి, మీ హెయిర్ ఎలా టర్న్ అయిందని. అంటే 1 weekకే చేంజ్ అయిద్దని నేను చెప్పను. కన్సిస్టెన్సీగా యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాడండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను నా హెయిర్. నేను నోటీస్ చేసుకోకముందు నా హెయిర్ ఎంత ఫాల్ అయింది ఏంటని నేను చూపిస్తాను. చూసారు కదా, ఇదంతా నా హెయిర్ ఫాల్ అనమాట. నా హెయిర్ ఏదైతే బాగా ఊడిపోయింది అదంతా నేను పెట్టాను. ఇదంతా నా హెయిర్, ఊడిపోయిన హెయిర్ అనమాట. నాకు ఇది చూసినప్పుడల్లా ఎంత బాధ వస్తుంది అంటే, ఇంత హెయిర్ నేను లాస్ అయ్యానా, ఇంత హెయిర్ నేను కోల్పోయానా అంటే నేను నోటీస్ చేసుకోలేదు. అంటే
డైలీ కొంచెమే కదా అని చెప్పి నేను కేర్ తీసుకోవడం పోబట్టి నాదైతే ఇంత హెయిర్ ఊడింది. చూసారు కదా, ఎంత నా హెయిరే అనమాట. ఇక్కడ నేను మా వారే ఉంటాము, ఎవరిదో కలిపి చూపించడానికి లేదు, పాసిబిలిటీ లేదు, మొత్తం నా హెయిరే అనమాట. ఇది నేనేం గొప్పగా చూపించుకోవట్లేదు. నేను హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఎంత అయితే లాస్ అవుతుందో అది మీరు నోటీస్ చేసుకోలేరు. అది మీరు ఒక దగ్గర పెడుతున్నప్పుడు మీకు తర్వాత మీరు నోటీస్ చేసుకోగలుగుతారు. నేను నోటీస్ చేసుకునేసరికి నా హెయిర్ అయితే ఇంత ఫాల్ అయిపోయింది. ఒక బిగ్ అయితే తయారు చేయొచ్చు ఈ హెయిర్ తోటి. ఇంత హెయిర్ ఊడిపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది గైస్. నేను నోటీస్ చేసుకునే టైంకి ఇంత హెయిర్ అయితే నాది ఫాల్ అయిపోయింది. ఇంకా నేను ఇదంతా నేను రీగ్రోత్ చేయాలంటే నేను ఎంత కేర్ తీసుకుంటే నాకు ఇంత హెయిర్ అనేది మళ్ళీ పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ పెరగపోయినా పర్లేదు, ఉన్న హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మెయిన్ అయితే కొంచెం టైం కేటాయించుకొని వాటి మీద మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది. నేను బిఫోర్ మ్యారేజ్ నేనంటూ కేర్ తీసుకుంది ఏమీ లేదు. అప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయింది, బట్ ఇంత హెవీగా అయితే ఎప్పుడు అవ్వలేదు. ఈ హెయిర్ గ్రోత్ రిలేటెడ్ కంటెంట్ మీకు హెల్ప్ అయినట్లయితే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా దీనికి కంటిన్యూషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను నా హెయిర్కి ఎలాగో కేర్ తీసుకుంటాను. అది మీకు తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేస్తే నేను కంటిన్యూషన్ చేస్తాను. 7 days హెయిర్ ఛాలెంజ్ అయితే చేస్తాను. అంటే 7 days హెయిర్ కేర్ రొటీన్ ఛాలెంజ్ అయితే చేస్తాను. అది మీకు యూజ్ అవుతుందంటే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, లెంత్ ఎక్కువ వచ్చిందనమాట. కొంచెం సోది లాగా అలా అనిపించవచ్చు చూసే వాళ్ళకి. మేబీ హెల్ప్ అవుతుంది, దీన్ని కంటిన్యూషన్ చేయండి అని అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను చేసేది మీకు చూపిస్తున్నాను. నేను ఏదో కొత్తగా క్రియేటివ్గా నేనేం చేయట్లేదు. నా హెయిర్కి నేను ఎలా అయితే కేర్ తీసుకున్నానో దాన్నే వీడియో చేసి మీకు అయితే పెడుతున్నాను. మీకు హెల్ప్ అవుతుందంటే నేను కంటిన్యూషన్ చేస్తాను. కంటిన్యూషన్ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు నచ్చుతుందా లేదా, నేను చెయ్యాలా లేదా అనేది నేను ప్లాన్ చేసుకుని చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.